అదృష్ట రత్నాలయం జ్యువెల్స్. అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అంకిత నాయుడు. యాహ్! నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా! అచ్చా! అక్కడ నాయుడు తీసుకొనొచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకొచ్చారు. యెస్. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే అనంగానే మేము క్యాస్ట్ అదే. నా పేరులో కూడా ఉంది నాయుడు అని. అదే. అచ్చా అండి. హ్మ్. వేరే నాయుడు. హ్మ్. ఓకే. ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది? ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసల? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. నాకు అనిపించింది. హ్మ్. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది. నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. హ్మ్. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. హ్మ్. నా చుట్టూ ఉండే సొసైటీ హ్మ్. నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. హ్మ్. హ్మ్. అది ఎలా అంటే నేను బయటకెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ గానీ, హ్మ్. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు గానీ, హ్మ్. హ్మ్. నీ హావభావాలేంటి ఇలా ఉన్నాయి? హ్మ్. నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు? హ్మ్. నీ హ్మ్. నడకెందుకు అలా ఉంది? హ్మ్. హ్మ్. నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు? హ్మ్. అని నన్ను అనేవారనమాట. సో, హ్మ్. నేనెప్పుడు పట్టించుకోలేదు అది. హ్మ్. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. హ్మ్. 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 అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. హ్మ్. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. హ్మ్. ఏమనంటే, ఏంటి నన్నందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. హ్మ్. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే, హ్మ్. నువ్వొక అమ్మాయివి హ్మ్. అనే హ్మ్. ఫీల్ నాకప్పుడే అనిపిస్తుంది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. సో, సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ అంటే బాధ ఎక్కువైపోయింది. హ్మ్. 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 నాలో నేనే బాధపడ్డము, హ్మ్. ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, హ్మ్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం. హ్మ్. సో, అది నాకు అలవాటయింది. అమ్మ ఓకే. వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఓకే. ఎవ్వరు లేనప్పుడు ఓకే. ఓకే. చీర కట్టుకుంటూ ఆ! ఆ! బొట్టు పెట్టుకొని ఆ! నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. హ్మ్. ఇక వస్తున్నారనిపించి తెలుస్తది. హ్మ్. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళి వస్తున్నారో ఓ టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలేసుకునేదాన్ని. హ్మ్. 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 ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. హ్మ్. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. హ్మ్. అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగులు సేమ్ ఇది. సేమ్ ఒక ఆడింగోడ, హ్మ్. చెక్క, 0.5 హ్మ్. నీ నడకేంటి ఇలా ఉంది? నువ్వేంటి ఇలా ఉన్నావు? అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా? హ్మ్. అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. హ్మ్. ఇక ఏడవడానికి గూడా నాకు కన్నీళ్ళు సరిపోయేవి గాదు. హ్మ్. హ్మ్. ఇక ఇదే నాకు లైఫ్‌లో ఒక టర్న్ వచ్చిందేంటంటే నేను డాన్స్ బా చేసేదాన్ని. హ్మ్. హ్మ్. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే. హ్మ్. ఐటెమ్ సాంగ్స్. ఆ! ఆ! అట్లా నాకు పేరు బా పెట్టారు. అప్పుడు 'చిట్టి ఆయరే' సాంగ్ అనొస్తే ఆ! సో, నన్నప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్త చిట్టి నాయుడు అయిపోయిందప్పుడు. ఓకే. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఓకే. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా హ్మ్. వెళ్ళేదాన్ని. ఓకే. డాన్స్ చేసేదాన్ని. ఓకే. మనీ సేవ్ చేసుకునేదాన్ని. ఓకే. అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. ఓకే. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్‌ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. హ్మ్. అమ్మా! ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది. హ్మ్. నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకొచ్చి నేను అబ్బాయిలా ఉండేదాన్నో మళ్ళీ అదే రొటీన్. హ్మ్. హ్మ్. ఫ్రెండ్స్‌తో గానీ, హ్మ్. లేకపోతే చుట్టుపక్కలోళ్ళతో గానీ, హ్మ్. మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు? నేనెక్కువ మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. గిన్నెలు తోమేదాన్ని, హ్మ్. హ్మ్. ఇల్లు తుడిచేదాన్ని. అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే. అవును. ఎలా ఉన్నా గూడా. అవును. సో, నన్ను గూడా అట్లానే అనుకున్నారు. హ్మ్. ఒక 18, 19 ఇగ వచ్చేసినియి. మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు. అంటే నేనెప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్‌కి నేనిలా అవును. మారిపోవాలి, అవును. ఎక్కడికెళ్ళి మారాలో మనకేం తెలీదు. ఆ! నేనేమనుకునేదాన్నంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, హ్మ్. నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను గానీ, వేరే ప్రపంచం ఉంటది. హ్మ్. ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్‌ని ఎక్కడైనా చూసినా హ్మ్. నేను భయపడేదాన్ని. హ్మ్. మాట్లాడేదాన్ని గాదు. అవును. చాలా భయపడేదాన్ని. ఇప్పటికి ఉండేది. ఎందుకు భయం? అసలు నార్మల్‌గా అర్థం కాదు. అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ గాదు. హ్మ్. మోరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. హ్మ్. అప్పట్లో
ఆ! మేమున్నప్పుడేంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేయడం, హ్మ్. కొంచెం కొట్టడం. కొట్టడము, తిట్టడము. అది గూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరమయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని జెప్పి సో, అదే గర్జ్ పెట్టేసుకున్నారు. చాలామంది అప్పట్లో హ్మ్. మగవాళ్ళన్నా చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు. అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. హ్మ్. 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. హ్మ్. హ్మ్. భయపడరు. హ్మ్. భయపడి ఎవరికీ చెప్పేదాన్ని గాదు. హ్మ్. ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాళ్ళకి తెలీదు గానీ చుట్టుపక్కలోళ్ళందరికీ తెలుసు నేను హ్మ్. హ్మ్. ఇలా మీ అని. అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అనంటే? ఆ! చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే హ్మ్. అక్క వాళ్ళున్నారు. హ్మ్. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని దేనికైనా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. హ్మ్. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు హ్మ్. బ్రతకడం అని నేను అనుకున్నాను. హ్మ్. హ్మ్. కానీ ఒకవేళ అబ్బాయిలాగా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గాని, బయట గాని కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్‌లీ మారతారు. హ్మ్. ఖచ్చితంగా మారతారు. హ్మ్. అది హ్మ్. నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా మందిని మీరు హ్మ్. ఎగ్జాంపుల్‌కి తీసుకోవచ్చు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. హ్మ్. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ ఒద్దు, ఏమొద్దు. నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లల్లోంచి బయటకి కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓహ్! ఖచ్చితంగా ఉండలేమండి. ఓకే. కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018 ఓకే. ఎందుకు రావాల్సొచ్చింది? నార్మల్‌గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదేంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. ఎగ్జామ్స్ అన్నీ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. 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 సో, కొంచెం ఫైనాన్షియల్‌గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో హ్మ్. హ్మ్. నార్మల్‌గా కంప్యూటర్ దగ్గర హ్మ్. జాబ్ కోర్స్. అని వచ్చా. హ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సమ్ రెక్కలొచ్చేసినాయి నాకు. ఇక ఏ వెళ్ళాలి అనిపించలేదు. ఏ ఒక 2 మంత్స్ చేశానిక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. అబ్బా! సేమ్ హ్మ్. ఏలూరు. ఆ! హ్మ్. హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. హ్మ్. మళ్ళీ వెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఇంకా 2 ఓకే. ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాదొచ్చి భీమడోలు. భీముడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్ గోదావరి. ఏలూరు, భీమడోలు. భీముడోలు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ ఆ! అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1 ½ ఇయర్ దాకా నేను హ్మ్. చేశాను. హ్మ్. అది గూడా ఎందుకు అంటే హ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్‌సెట్ కాకూడదు. హ్మ్. సో, నా వల్ల మా అక్క వాళ్ళ హ్మ్. భవిష్యత్తనేది హ్మ్. నేనిలా మారిపోతే హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు హ్మ్. రావు. హ్మ్. హ్మ్. పలానా వాళ్ళ హ్మ్. అబ్బాయి ఇలా మారిపోయాడు. హ్మ్. వద్దొద్దు అని హ్మ్. ఎళ్ళిపోతాయని హ్మ్. కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అప్పటి వరకు ఆగాను. హ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది. సో, కన్సీవ్ అని తెలియంగానే హ్మ్. సో, వెళ్ళాను. పాప పుట్టింది. హ్మ్. 3 మంత్స్ బేబీని చూసి హ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు. హ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. హ్మ్. అదే లాస్ట్ మొమెంట్ అనమాట. హ్మ్. ఫ్యామిలీని కలిసాను. ఇంకా కమ్యూనిటీకొచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ మీరందరూ ఆ! గ్రూపా? ఎంతమందుంటారు? అంటే ఈ హైదరాబాద్‌లో చాలా గ్రూప్స్ వర్గాలుంటాయి. ఉన్నాయి. చాలా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, నేనొక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య హ్మ్. ఎల్బీ నగర్‌లో ఉంటారు. సో, హ్మ్. ఆవిడ వర్గంలో అయితే ఉన్నానప్పుడు. హ్మ్. ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేం. ఆహా! సో, ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. హ్మ్. ఏమీ ఉండదు. హ్మ్. అంటే ఒక
బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యుండుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు. మాకంటూ కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటేనే సో, మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా! వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది ఉంటదండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక హ్మ్. రూపాయి తీసుకోవాలి. అది హ్మ్. మాకు సేవ్ చేసుకోవాలి. ఓహ్! దాని తర్వాత ఒక 1, 1½ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. హ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికొచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళినప్పుడు, "ఏ పో అవతలకి, మీకెందుకివ్వాలి అసల? ఎందుకివ్వాలి?" అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరిక్కడి దాకా వచ్చారు. బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇయన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట తిరగడం అంతా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది మొత్తం అంటే అంతా వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే, హ్మ్. "వద్దు, మేమే చాలా బాధపడుతున్నాం. వెళ్ళిపోండమ్మా" అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం గదా! సో, మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకాలజిస్ట్ వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ గూడా అవుతది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర గాని, బయట ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు మారేవాళ్ళు కాదు. మారాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక భిక్షాటన అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును. అయితే అవును. ఫస్ట్ వెళ్లరు. అవును. ఓన్లీ సిగ్నల్స్ బస్తీలుంటాయి. అంటే హ్మ్. మన షాప్స్ అవును. ఉంటాయి గదా! అవును. అవును. రూ. 10, రూ. 5 హ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే రూ. 1 కలెక్ట్ చేసుకొని పెద్దవాళ్ళకిస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత. హ్మ్. అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్? ఎలా? సో, అంతకుముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ హ్మ్. నా పాస్ట్‌లో నేను మ్యారేజ్ అవును. చేసుకున్నాను. అవును. ఆ టైంలో సో, బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. ఆ వీడియో అనేది హ్మ్. ఒక ఒక అబ్బాయి ఒక అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు. పబ్లిక్‌లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ అవును. వీడియో. అవును. అవును. దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాని హ్మ్. తర్వాత సో అవును. చాలా అట్లా. మంది చేశారు. హ్మ్. చూసాను. ఇంటర్వ్యూస్ చూసాను. మీ కపుల్ ఇంటర్వ్యూస్ చూసాను. అప్పుడే ఆ! ఆ! దానివల్ల ఫేమస్ అయిపోయారు. చాలా. అవును. ఇప్పుడు నార్మల్‌గా మ్యారేజెస్ అంటే మీరెందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే మీ దాంట్లో ఎవరి లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు. అవునండి. ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అవునండి. కానీ మీరెందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు? అండ్ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను గాని, ఇది అవును. గాని ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో. అలా ఉండేవాళ్ళు. సో, నరదిష్టి అంటారు గదా! మేబీ హ్మ్. అది గూడా కొంచెం హ్మ్. అయ్యుండొచ్చు. హ్మ్. సోషల్ మీడియాలోకొచ్చిన ఏ కపుల్ గూడా అంత త్వరగా కలిసున్నట్టేం ఉండదు. మేబీ ఒక కపుల్ అంటే నాకు దెలిసి గుట్టుగా ఉండి, ఆ ప్రేమను అక్కడే చూపిచ్చుకోవచ్చేమో. బట్ నేను వైరల్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్‌లోకొచ్చేసాను నేను. హ్మ్. యూట్యూబ్‌కొచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది హ్మ్. ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అదైతే కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి హ్మ్. హ్మ్. మధ్యన. హ్మ్. హ్మ్. సడెన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. హ్మ్. ఎందుకు విడిపోవాల్సొచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. హ్మ్. తనకి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. యాక్సెప్టెన్సీ హ్మ్. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో, అప్పటి వరకు ఆగమనే చెప్పాను. హ్మ్. నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. హ్మ్. ఇప్పుడు నువ్వొచ్చావు గదా! అని నేను రాలేను. ఎందుకంటే హ్మ్. ఇట్లనే అవుతది. హ్మ్. ఆఫ్టర్ బ్రేకప్ అవును. అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కెళ్ళలేను గాబట్టి హ్మ్. కొంచెం టైం ఇవ్వు అని జెప్పాను. హ్మ్. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. హ్మ్. హ్మ్. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్మ్. హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. హ్మ్. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. హ్మ్. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. హ్మ్. ఒక 1½ ఇయర్ బానే ఉన్నాం. హ్మ్. 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, హ్మ్. ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి. అయితే ఈ బ్రేకప్ టైమ్‌లో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్.
అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని క్వెషన్ చేశారా? మీ వరకొచ్చిందా? వచ్చింది. ఏమని మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. హ్మ్. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది, హ్మ్. తిన వల్లే బ్రేకప్ అయిందని హ్మ్. నెగటివిటీ వచ్చింది. హ్మ్. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ హ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. హ్మ్. సో, చెప్పి చేసుకున్న పర్సన్ హ్మ్. తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తరువాత జాబ్ పోయింది. హ్మ్. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓహ్! బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ హ్మ్. నాదే. హ్మ్. హ్మ్. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. హ్మ్. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. హ్మ్. హ్మ్. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. హ్మ్. అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను. హ్మ్. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. హ్మ్. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. హ్మ్. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. హ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. హ్మ్. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిట్యుయేషన్‌లో హ్మ్. తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేనిలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ జేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హ్మ్. మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. హ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా హ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు. అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించారు. ప్రయత్నించాడు. హ్మ్. బట్ నాకు మనసుకి తగిలిందది. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, హ్మ్. ఇవన్నీ నేనింక తీసుకోలేకపోయాను. హ్మ్. హ్మ్. నేను మారింది నా కోసం, హ్మ్. నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. హ్మ్. ఎందుకు దీంట్లోకి దూకానా? హ్మ్. ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే హ్మ్. సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని అంటారు. నాకు ముందే తెలుసు. అవును. అవును. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత అపోజిట్ పర్సన్ గూడా హ్మ్. ఎందుకు, ఏంటి అని క్వెషన్ జేయడానికి నన్ను ప్రయత్నించలేదు. హ్మ్. నేను వీడియోస్ డిలీట్ జేసేసాను. తను గూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి హ్మ్. ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? హ్మ్. హ్మ్. ఒక 1 ½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది అవును. మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. అవును. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. ఓకే. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసారు డైరెక్ట్‌గా. దానికి తనకెక్కడో కనెక్ట్ అయ్యాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం జేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. హ్మ్. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే గదా! దెబ్బలుండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. హ్మ్. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఆహ్, ఇక్కడ దెబ్బ తగిలింది. దెబ్బలు తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ జేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంత ఇలాగ అయిపోవడం లావయిపోయి. అందులో ఏడ్చి ఏడ్చి ఈ ఫుడ్ ఫుల్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టిన దెబ్బ కొట్టేసారేమో, ఆ! దానికి ఇది ఇబ్బంది అనుకున్నాడు. పెట్టేసారేమో, అవును. ఇదయిపోయిందేమో అని అనుకుండే లేదు ఇలాగ లేదు. ఇలా ఆయన ఏం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే ఆ! అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్. అది అక్కడ దాకా రాలేదు.
అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి ఉమ్, మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు కనబడతాం. ఆ, ఆ, ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది. ఉమ్. సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే. కాదు, అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ, పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వశ్చన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. ఏ, అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటుందా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్ళాము, దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతాను. తిన్నారు మమ్మల్ని తినడానికి. తినడానికి వచ్చారు. సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది. ఉమ్, తెలుసు. ఉమ్, ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఉమ్, ఫ్రెండ్స్తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఉమ్, నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే, మాకు ఈ ప్రేమ దొరుకుతుంది, జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకు అయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని ఉమ్. గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మలతో ఇంటి లేదా? అంటే హైదరాబాద్లో నేనే ఉంటున్నాను. ఉమ్. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. సో కట్టేసారు. అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్గా అయితే యూట్యూబ్ మీద ఉమ్, యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఉమ్, ఉమ్, ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. ఉమ్, యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ ఉమ్. అట్లానే ఎంత కొంచెం వస్తుంది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలేదు. ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును, చూసాను నేను. ఆ, ప్రమోషన్స్ చేయరు. ఆ, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 lakh. 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 months నుంచి. ఓకే. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్, అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51, ఓకే. 51, అంతే. 31. ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. అంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతే, అంతకుమించి చెప్పట్లేదు. లేదు సార్, అంతే అంతే. ఓకే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా. ఒకప్పుడు అంకిత నాయుడు వీడియోస్ చూస్తున్నప్పుడు అంటే లైక్ బిఫోర్ బ్రేకప్ కానీ బిఫోర్ ఇది కానీ ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయాయి. అవునండి. ఎందుకు అన్ని చేంజ్ చేసుకుంటున్నారు? అంటే ఎందుకు చేయించుకున్నానంటే నేను ఒక పుట్టడం అనేది అమ్మాయి తత్వంతో ఉన్న ఒక అబ్బాయిగా పుట్టాను. సో ఎక్కడైనా నాకు చిన్నగా ఏదైనా అనిపించిందంటే దాన్ని వెంటనే చేంజ్ చేసుకోవాలి అనే థాట్ నాకు ఉంటుంది. నాకు నేను ఒక పుట్టడం ఒక అబ్బాయిగా పుట్టిన నా మనసు అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటుంది, తన జీవితం ఎట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కానీ వన్స్ ఒకసారి తనకి మారినప్పుడు ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. సో నేను పుట్టినప్పుడు కూడా ఒక గొంగళి పురుగు లాగానే ఫీల్ అయ్యాను. నేను ఒక అందమైన సీతాకోక చిలుక అవ్వాలి అనేది నా మనసులో ఉంది. దానికోసం నేను ప్రయత్నించాను. డెఫినెట్లీ నేను సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు అన్నారు ఎందుకు ఇవన్నీ చేయించుకుంటున్నారు అని. నేను ఒక పరిపూర్ణమైన అమ్మాయిలా కనపడినా ట్రాన్స్ ఉమెన్ అనే అంటారు. బట్ నేను ఫీల్ అవుతాను ఒక అమ్మాయి పక్కకు వెళ్ళినప్పుడు ఓ అమ్మాయి కన్నా చాలా బాగుందిరా అనే ఫీల్ నాకు అనిపించినప్పుడు నేను సాటిస్ఫై అయిపోయి ఎవరో ఒకరు కామెంట్ అయ్యాలి. ఆ కామెంట్ కి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి హ్యాపీ నేను ఇంత మారినందుకు. ఓకే. ఇప్పుడు సీతాకోక చిలకలకు రెక్కలు వస్తే ఎగిరిపోదామనా? వెళ్ళిపోతా డెఫినెట్లీ. ఎక్కడికి? ఎక్కడికో ఒక చాటకి.
మమ్మల్ని యాక్సెప్ట్ చేసే చోటకి. అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటారు అలాగా? అంటే జా చేయించుకున్నానండి, లిప్స్. నోస్ చేయించుకున్నాను, ఫోర్ హెడ్ చేయించుకున్నా, నడుం చేయించుకున్నా. ఇంకా ఫుల్లీ ఫీమేల్ లాగానే అన్నీ చేయించేసుకున్నాను. మొత్తం అన్ని చేయించేసుకున్నారు. కదా ఇష్యూస్ రావా ఏమి? అంటే ఏం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అది శృతి మించితే ఇప్పుడు నేను చేయించుకున్న దానికి ఓకే. ఇంకా ఎక్కువ మనము ఎనర్జీ ఎక్కువ తీసుకుని మన బాడీని వీక్ చేసేసుకుని ఫుడ్ అనేది ఎక్కువ బాగా తినకుండా ఇలా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటే ఏదో ఒక ఇష్యూ అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. అంటే డబ్బులు పోయినా కూడా ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ అది కూడా ఎక్కువ బేర్ చేయరు ఎవరు. చాలా పెయిన్ఫుల్, అది చాలా నరకం. తాగడానికి ఉండదు, తినడానికి ఉండదు, గాలి పీల్చడానికి ఉండదు. ఇక చెప్పలేము ఆ బాధలన్నీ. ప్రియాంక నీ ఫ్రెండేనా? అవునండి. మాట్లాడతారా? మీ ఇద్దరు అనుకునే చేయించుకుంటుంటారా ఏదైనా? లేదండి. ఎందుకండి? తను చేయిస్తుంది, దాని తర్వాత మరి మీరు చేయించుకుంటారా? సేమ్ ట్రీట్మెంట్స్. చెప్పాను కదా, అందంగా ఉండడము అనేది మాకు ఉంటది ఆ మనసులో. ఎక్కడ మేము ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఎంత మారినా ఉంటది జనాల్లో మీరు అలాగా మీరు ఇలాగా అని. బట్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం మనలాగానే ఉండాలని నేను అనుకుంటాను. ఓకే. మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు వీళ్ళు ఉంటారు, అంటే కొడుకులు, మా కొడుకు మా ఇది అనుకొని చెప్తా ఉంటారు. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్ళే టైంలో కూడా ఒక కొడుకు అనే ఒకరు తిరిగేవాడు, ఒక ఉండేవాడు. ఇప్పుడు మీరు కూడా, మీకు కూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు, కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు, మీకు చెప్పాను కదా, మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు సో వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను గేని ఇప్పుడు మేము అమ్మాయిని పిలవలేం కదా, తను ఫ్యూచర్ లో మారుతారు. ఫ్యూచర్ లో మారే వాళ్ళు మాతో ఉంటారనమాట, మాతో ట్రావెల్ చేస్తారు, ఇట్లా మంచి చెడులు అన్ని చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. వాళ్ళని మేము కొడుకు కోడలు, మారిన వాళ్ళని కోడలు అంటాము, మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా, అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత, లైక్ నేను ట్రాన్స్ ఉమెన్ అన్నా? అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అంతకు ముందే నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో మీరు ఇది అని క్వశ్చన్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎంత క్వశ్చన్ చేసినా లైట్, నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. ఉన్న చిన్న జీవితం అండి, ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలియదు, కుక్కనవుతానో నక్కనవుతానో తెలియదు. ఈ లైఫ్ లో అయితే మాత్రం ఇది నేను అనుకుంటాను, ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. అంత ఫైన్. రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం ముందు నుంచి ఇష్టమా, కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్ఫామ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి ప్లాట్ఫామ్ అది. డెఫినెట్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ. అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. పాస్ట్ అందరికీ ఉంటదండి. ఈ పాస్ట్ లో అన్ని చేసి వచ్చాను నేను. బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను, ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే 100% ఇంకొక 10 మంది డెఫినెట్లీ నేను కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ గారు 100%. అంటే ఇంకొకరు వెళ్ళారు, బట్ ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫిమేల్ లాగా, అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. చాలా అందంతో గాని, తన ఆటతో గాని, ప్రేమలో గాని, అంటే అక్కడ కెమిస్ట్రీ అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన వల్ల. నాకు ఆవిడ చాలా మంచి రోల్ మోడల్, బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, అందంలో గాని. సో మీరు అన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారంటే, లేదు, నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్ గా ఫీల్ అయ్యి అందంగా అవడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ నాకు. సో ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత
చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఉన్నాను. సాంగ్ వేశారు. వెంటనే స్టాప్ చేశారు. నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకి వెళ్ళారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 hours కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు. నన్ను పిలిచారు. లోపలికి వెళ్ళాను. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్ని. నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము. సోషల్ యాక్టివిస్ట్ని. అందరికీ తెలుసా ఆ పర్సన్ చాలా. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్లో ఒకరున్నారు. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి ఎలా తెలిసి అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు. కానీ ఏదైతే నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు. అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు, వెళ్ళని గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటుంది. ఓకే. సెలక్షన్స్కి ఎలా ఏం చేసావు?
బిగ్ బాస్ సెలక్షన్ బిగ్ బాస్ సెలక్షన్స్కి ఏంటంటే ఏం పంపే వీడియో? సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆ, అడిగారు. ఆ, సో ఆ, నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి, ఆ, ఒక ఆ. ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఇలా ఉన్నాను ఉమ్, ఉమ్, అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. ఉమ్, సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను, వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. ఉమ్, దాని తర్వాత జూమ్ ఉమ్. కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ మెయిల్ వచ్చింది. వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు, చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో, మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది, 3-4 అంట కదా? 4 వచ్చారండి. 4 అంట. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్. క్వీర్ అంటే సో క్వీర్ ఎల్జిబిటి క్యూలో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్జిబిటిక్యూ అంటే ఏంటి? ఎల్జిబిటిక్యూ క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్, ఓకే, జి అంటే గేస్, బి అంటే బైసెక్షువల్స్, ఎల్జిబిటి టి అంటే ట్రాన్స్జెండర్స్, క్యూ అంటే క్వీర్స్. డి కేటగిరీలోనే అందరూ వస్తారు. ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటున్నాము, మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్జిబిటి క్యూ అనేది ఉంటుంది అనమాట. ఈ మధ్య ఎమోషనల్ అవడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోతే పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా. సో వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటుంది. ఒకటే ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు? నేను చెప్పాను వాళ్ళకి, మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు, సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. అది ఇప్పుడు కాదండి, 7 years బ్యాక్. అది 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకితా నాయుడు అంటే 0. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను. సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను, మారాను. ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మేకప్ వేసుకుంటారా? లేదండి, అసలు మేకప్ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేయమంటారు? ఇన్స్టా రీల్స్ లో ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్లు, ఇన్స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళీ? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని
తీసుకుంటారు. హ్మ్. నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్‌ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా, ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాదవుతది. హ్మ్. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్లారు. దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. హ్మ్. నేను కూడా వెళ్ళుండుంటే ఇంకో 10 మందికి అది పునాదయ్యేది. హ్మ్. సో, ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్‌ని, నేను అట్లా, నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్మ్. హ్మ్. వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. హ్మ్. ఆ పాస్ట్‌ని మీరు బేస్ చేసుకొని వెళ్ళే టైంకి మీరు ఇది చూపిస్తే హ్మ్. మిమ్మల్ని ఏమనుకుంటారు? హ్మ్. హ్మ్. నేను అడిగే క్వెషన్ వాళ్ళకి, హ్మ్. ఇప్పుడు నా వీడియో చూపిచ్చారు. నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కాదా? హ్మ్. వాళ్ళకి తీసుకోవాలనిపిస్తదా? హ్మ్. హ్మ్. మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. హ్మ్. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకొస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అది యాక్టివిస్ట్‌గా చేసే పని. ఆవిడ హ్మ్. అది చేయలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. హ్మ్. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారొచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్. ఇదే విషయం మీద. ఇదే విషయం మీద. ఆమెను కూడా చాలా సార్లు టార్గెట్ జేశారు. హ్మ్. తిను 'జబర్దస్త్', లేడీ ఆర్టిస్టు వీళ్ళు మాకన్నా ఎనకాలొచ్చి మా మా తెలివది. మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం. హ్మ్. నువ్వు ఎదగలేదంటే? హ్మ్. హ్మ్. అది మీ 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 మీకున్న మైండ్‌సెట్ అది. హ్మ్. మేము ఎదిగాము అంటే హ్మ్. మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. హ్మ్. హ్మ్. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే, హ్మ్. నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగావు, భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. హ్మ్. నేను అది ఆవిడకి స్ట్రెయిట్‌గానే